హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఎంతో టేస్టీ అండ్ హెల్దీగా, అలాగే పుదీనా అంటే ఇష్టం లేని వారు కూడా అడిగి మరీ ఇంకొక ముద్ద ఎక్కువ పెట్టించుకొని తినేలా ఉండే పుదీనాకు పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా దానికోసం పుదీనా, కొత్తిమీర తీసుకొని వాటర్తో నీట్గా 3 to 4 టైమ్స్ క్లీన్ చేసి కట్ చేసి రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు అలాగే టమాటాలు కూడా ఒక 1 or 2 యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. మీకు టేస్ట్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి హీట్ ఎక్కిన తర్వాత మీ కారానికి తగ్గట్టుగా 2 to 3 పచ్చిమిర్చి యాడ్ చేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా యాడ్ చేసి ఒక 5 to 10 minutes అలా వదిలేసారంటే కంప్లీట్గా కుక్ అవుతుంది. ఇప్పుడు అందులోకి మనం కట్ చేసి రెడీగా పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర వేసి ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి 5 to 10 minutes అలా మీడియం ఫ్లేమ్లో పెట్టారంటే చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. ఇప్పుడు అందులోకి మనం ధనియాలు, వెల్లుల్లి, జీలకర్ర, చింతపండు ఇవన్నీ యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసి 5 minutes అలా లో ఫ్లేమ్లో ఉంచేయండి. అప్పుడు ఈ ఫ్లేవర్స్ అన్నీ ఆ ఆకులకి బాగా పడతాయి. ఇప్పుడు వీటిని మనం కూల్ చేసుకోవాలి. ఫ్యాన్ కింద కానీ మీ ఇష్టం, ఫ్యాన్ లేకపోయినా ఓకే. 30 minutes అలా వదిలేసారంటే బాగా కూల్ అవుతుంది. ఇప్పుడు మిక్సర్ జార్ తీసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఐటమ్స్ అన్నీ యాడ్ చేసుకొని టేస్ట్గా తగ్గట్టుగా ఉప్పు యాడ్ చేసుకొని కోర్స్గా మిక్సీ పట్టుకోండి. వాటర్ ఏమి యాడ్ చేయొద్దండి. వాటర్ వేసారంటే పచ్చడి పాడైపోతుంది, టేస్ట్ ఉండదు, తర్వాత నొరగగా ఉంటుంది, అసలు బాగుండదు, మనకు తినాలని కూడా అనిపించదు. సో వాటర్ ఏమి యాడ్ చేయొద్దండి. మీకు ఎలా కావాలంటే అలాగా మిక్సీ పట్టుకోండి, అంతే. మన టేస్టీగా ఉండే పుదీనా పచ్చడి రెడీ అయిపోతుంది. ఇది టిఫిన్స్లోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.